హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా ఎండుమిర్చిని అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసి అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి సైడ్కి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ పెప్పర్, 1 దాల్చిని, కొద్దిగా మెంతులు, ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ అంతా శనగపప్పు, అలాగే 1 స్పూన్ బియ్యం వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత సైడ్కి తీసేసుకోవాలి. తర్వాత ఒకటి ఉల్లిపాయని లావుగా కట్ చేసుకొని అది కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే కొద్దిగా కొబ్బరి వేసి వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ అలాగే ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాక ఒక టొమాటో, 2-3 టొమాటోస్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే పసుపు, ఉప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో టొమాటోస్ మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టొమాటోస్ బాగా వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకొని అలాగే కొద్దిగా చింతపండు రసం, 1 స్పూన్ బెల్లం వేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించిన పప్పు, కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత పోపు వేసి గార్నిష్ చేసుకుంటే హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోతుంది.